అమరావతిలోని వెంకటపాలెం దగ్గర టీటీడీ నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రేపు జరిగే శ్రీనివాస కళ్యాణం ఏర్పాట్లను మంత్రులు, టీటీడీ బోర్డు చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యులు, అధికారులు పరిశీలించారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని మంత్రులు సూచించారు. అమరావతి నిర్మాణం నిరాటంకంగా కొనసాగి రాష్ట్రానికి సకల శుభాలు చేకూరాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు రాజధానిలో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రేపు జరిగే శ్రీనివాస కళ్యాణానికి సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్రపతి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులను ఆహ్వానించినట్లు చెప్పారు. ఈ సిఆర్డిఏ ప్రాంతంలో గతంలో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ పరిధిలో ఒక ప్రధానమైనటువంటి పవిత్రమైన ఆలయం ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇక్కడ భూమి కేటాయించి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మాణం చేయడానికి నాడున్నటువంటి టీటీడీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్థలాన్ని సిఆర్డిఏ నుంచి మరి అప్పుడు కూడా సిఆర్డిఏ మంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారాయణ గారు ఈ స్థలాన్ని కేటాయించడం, ఇక్కడ ఆలయ నిర్మాణ కార్యక్రమాలను మొదలు పెట్టడం జరిగింది. శ్రీనివాస కళ్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా ఈ ప్రాంతంలో చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, సూచనల మేరకు ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. రాజధాని గ్రామాల్లో ఉన్నటువంటి వేలాది మంది అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్ళి దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు నాడు ఉన్నటువంటి ప్రభుత్వం అనేక అవమానాలకు గురి చేసింది, అనేక అడ్డంకులు సృష్టించింది. మహిళలను కూడా చూడకుండా వాళ్ళకి భోజన సదుపాయాలు కానీ టాయిలెట్ సౌకర్యం కూడా లేకుండా అవమానం చేసినటువంటి ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల్లో చూడడం జరిగింది. ఏది ఏమైనా ఎంత కఠినతరమైన పాదయాత్రను కొనసాగిస్తాం, దేవదేవుని ఆశీస్సులు తీసుకుంటాం, అమరావతిని తిరిగి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిలబెడతామనేటువంటి ఒక కృత నిశ్చయంతో గ్రామాలే మహిళలు, పెద్దలు, పురుషులు అందరూ కూడా కలిసి వెళ్ళడం జరిగింది. వెళ్ళి దేవదేవుని ఆశీస్సులు తీసుకున్నారు. ఇవాళ అనేక మార్పులు జరిగి, రాజకీయ మార్పులు, ఒడిదుడుకులు అన్నీ పూర్తయి ఈరోజు అమరావతి రాజధానిగా నూతన రాష్ట్రంలో నూతన ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ ఏర్పాట్లన్నీ కూడా రాజధాని ఏర్పాట్లు అత్యంత వేగవంతంగా మా సిఆర్డిఏ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో త్వరితగతిన పనులు మొదలై రాజధాని సమకూరబోతూ ఉంది మనకి. ఈ సందర్భంలో అన్ని ప్రాంతాల వాళ్ళకి, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతం వాళ్ళకి శ్రీనివాస కళ్యాణాన్ని ఇక్కడ చేసి ఒక పవిత్రమైనటువంటి యజ్ఞానికి శ్రీకారం చుడదాం. ఆ కళ్యాణ వైభవంతో అమరావతి కూడా అత్యంత వైభవపేతంగా రాజధాని ఉండే విధంగా ఆధ్యాత్మికంగా, సంప్రదాయబద్ధంగా, ఆగమ పండితుల యొక్క ఆలోచన మేరకు అన్నీ కూడా సక్రమంగా నిర్వహించబడాలి. ఇది ఒక మహాయజ్ఞం. దానికి దేవాదాయ శాఖ, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారి నాయకత్వంలో బోర్డు సభ్యులు, దేవస్థానం యొక్క ఈఓ, అడిషనల్ ఈఓ, జాయింట్ ఈఓలు అందరూ కార్యవర్గం అంతా కలిసి ఇది చాలా గొప్పగా నిర్వహించడానికి ఏర్పాటు